ఓకే రామారావు గారు లోకేష్ గారు నిన్నొకటి మాట్లాడారు. ఈ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి వాళ్ళదేంటి, వాళ్ళ విధానం ఏంటి, మీ విధానం ఏంటి అని చెప్పేసి. సో నేను అనుకోవడం ఏంటంటే, అంటే మీరు నిన్న చేసినటువంటి ఆందోళన కారణం ఈ గూగుల్ డేటా సెంటర్ ఏమో అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి ముందైతే పీసీఆర్ లోకేష్ గారి బయట ప్లే చేయండి ప్లీజ్. లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కు వేరనేది మన పవన్ అన్న సినిమా డైలాగ్ ఉంది. మనది గూగుల్ అవుతే వాళ్ళది గొడ్డలి, మనది గూగుల్ అవుతే వాళ్ళది గొడ్డలి. మనందరం చూసాం, ఒక గూగుల్ అన్న సంస్థ ఆంధ్ర రాష్ట్రంకి వస్తుంటే మనందరం పెద్ద ఎత్తున అంగీకరించాం, ఆహ్వానించాం. రైతులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భూములు ఇస్తాం జరిగింది. కానీ వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ ఏకంగా కేసేసి ఈ ప్రాజెక్ట్ రాకుండా చేశారు. ఎటుగో రేపు సిసిడి జబ్బున్న పేషెంట్ గూగుల్ క్రెడిట్ తీసుకున్నా కూడా ప్రయత్నిస్తాడు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆ సిసిడి పేషెంట్ ఒకటే చెప్తున్నా, గూగుల్లో సెర్చ్ చేయండి ఎవరి ప్రాజెక్ట్ తీసుకొచ్చారంటే అది మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్పేది ఒకటే, మాది గూగుల్, మీది గొడ్డలి, బోత్ ఆర్ నాట్ ద సేమ్ బ్రదర్. ఎస్ రామారావు గారు విన్నారా? ఇది లోకేష్ గారు బయట ఉన్నారా? మీరు మాట్లాడండి ఒకసారి, దాని మీద రియాక్ట్ అవ్వండి. ఓకే రామారావు గారు లేనట్టున్నారు. ఓకే మేడం విజయశేఖర్ రెడ్డి గారు క్లోజ్ చేద్దాం, టైం అయింది. సో నారా లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, మాది గూగుల్లో అయితే వాళ్ళది గొడ్డలి అని చెప్పేసి. అంటే ఈ విధమైనటువంటి ప్రయత్నం గూగుల్ మీద అయితే ఒక రకమైనటువంటి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం, అది జనాల్లోకి వెళ్ళకూడదు అనేటటువంటి ఒక రకమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది అనేది సజ్జల గారి మాటలు చూసాం, లోకేష్ గారి మాటలు చూసాం. ఏమంటారు సార్? ఇప్పుడు వీళ్ళు అదానీ సెంటర్ అంటారు. అదానీ సెంటర్ ని సార్ 2019లో ఆల్రెడీ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే ఫౌండేషన్ వేశారు. ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు మీరు ఎందుకు పనులు ప్రారంభించాలా? మీరే ఒకవేళ అదానీ డేటా సెంటర్ తీసుకొచ్చింటే మీరే పనులు ప్రారంభించవచ్చు కదా సార్. ఆ రోజు 5 సంవత్సరాలు మీరేదో మీ సొంత పనులు చేసుకొని మీరు డబ్బులు పంచుకుంటూ జనాలు గాలి వదిలేసి ఈ రోజు మళ్ళా వచ్చి ఆ రోజు మేమే తెచ్చామని ఎలా మాట్లాడతారు సార్? సార్ ఈ రోజు అదానీ డేటా సెంటర్ కు ఈ రోజున్న గూగుల్ డేటా సెంటర్ కు చాలా వ్యత్యాసం సార్. ఇది డేటా సెంటర్ కాదు. ఈ రోజు మీరు చదవండి సార్, దాన్ని గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ సార్. ఇది ఒక్క డేటా సెంటర్ మాత్రం